నమస్తే ప్రసన్న గారు. నమస్తే. సో చాలా సందర్భాల్లో తల్లి యొక్క ఇంపాక్ట్ పిల్లలపైన ఉంటుంది అని చెప్తూ ఉంటాం. అందులోనూ ఆడపిల్ల అయితే తల్లిని చూసి నేర్చుకుంటుంది. ఆడపిల్ల ఒక వయసుకు వస్తున్న కొద్దీ తల్లి యొక్క ప్రవర్తన, చేసే పనులు కూడా చాలా ముఖ్యము. అవి అన్నీ కూడా ఆడపిల్ల యొక్క బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్తూ ఉంటుంటారు. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ తల్లి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అంటారు, వాళ్ళ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి అంటారు? మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ప్రతి ఆడపిల్ల లైఫ్లోనూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రిలేషన్షిప్ అని చెప్తాం. ఇది బయలాజికల్గా మాత్రమే కాదు, ఎమోషనల్గా అండ్ సైకలాజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వెన్ కమింగ్ టు అటాచ్మెంట్, ఒక ఆడపిల్లకి తన చైల్డ్హుడ్లో తల్లి నుంచి ఒక మంచి అటాచ్మెంట్, ఇంకా కేర్ అండ్ కమ్యూనికేషన్ దొరికినట్లయితే కనుక ఆ పాప ఫ్యూచర్ రిలేషన్షిప్స్లో కూడా ఆ ట్రస్ట్ అండ్ బాండింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఐడెంటిటీ ఫార్మేషన్, ప్రతి ఆడపిల్లకి ఫస్ట్ రోల్ మోడల్ తన తల్లి. తల్లి ఎలా మాట్లాడుతోంది, ఎలా బిహేవ్ చేస్తోంది, ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా ఆడపిల్ల తల్లి నుంచే నేర్చుకుంటుంది. గమనిస్తూ ఉంటారు పిల్లలు, బాగా అబ్జర్వ్ చేస్తారు, వాటినిలే ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అండ్ అమ్మ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే వాటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు. అవి వాళ్ళ యొక్క కోపింగ్ స్ట్రాటజీస్ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ ఒక ఆడపిల్లకి తల్లి నుంచి అన్కండిషనల్ సపోర్ట్ కనుక దొరికినట్లయితే కనుక ఆ అమ్మాయి లైఫ్లో సెల్ఫ్ రెస్పెక్ట్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసుకుంటుంది. ఒకవేళ దొరకనట్లయితే కనుక లైఫ్ అంతా కూడా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. అమ్మ అనే పదం కంటే గొప్ప పదం మనం ఎక్కడా వినం. తల్లి అనే బంధం కంటే గొప్ప బంధం ఎక్కడా ఉండదు. ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి పాత్ర చాలా పెద్దది. అదే ఆడపిల్ల జీవితంలో తల్లి పాత్ర ఇంకా ముఖ్యమైనది. చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళందరూ కూడా ఎమోషనల్ పీపుల్ అని. అది ఆడవాళ్ళందరూ చాలా చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ మాటలకి. కానీ చెప్పాలంటే ఇది చాలా మంచి బిరుదు. ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, ఎవరు హ్యాండిల్ చేయలేరు కూడా. కానీ మనం హ్యాండిల్ చేయగలం. ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇంకో కొంతమంది ఏమంటారు అంటే నెత్తి మీద నీళ్ళ ట్యాంక్ పెట్టుకుంటావు ఎప్పుడు అని అంటూ ఉంటారు. అది కూడా తప్పేం కాదు. అక్కడికక్కడ వాళ్ళ ఎమోషన్ని లెట్అవుట్ చేసేసి స్ట్రాంగ్గా ముందుకెళ్తూ ఉంటారు. ప్రతి విషయము అమ్మ నుంచే నేర్చుకుంటాం. ఒక ఇంటిని మేనేజ్ చేయాలి అంటే ఎంత కష్టమైన పని. తల్లి ఫస్ట్ తనని తాను సాక్రిఫైస్ చేస్తుంది, తనని తాను స్ట్రాంగ్గా మార్చుకుంటుంది. ఇంట్లో అందరినీ సాటిస్ఫై చేయాలి, అందరికి నచ్చినవి చేసి పెట్టాలి. అంతేకాకుండా ఇంట్లో ఏదైనా కష్టం వచ్చింది అంటే ఫస్ట్ తన స్ట్రాంగ్గా ఉండి తనని తాను కన్విన్స్ చేసుకుని ఇంటిళ్ళ పాదిని స్ట్రాంగ్గా ముందుకు నడిపించాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? తల్లిని చూసే నేర్చుకుంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకున్న రెస్పాన్సిబిలిటీని వదిలిపెట్టకూడదు అనేది ప్రతి ఆడపిల్ల ఫస్ట్ మదర్నే చూసి నేర్చుకుంటుంది. అంతేకాదు నలుగురు గురించి ఆలోచించాలి, నలుగురికి నచ్చినవి చేసి పెట్టాలి, మన వాళ్ళ గురించి మనం ఆలోచించాలి అనే ఎంపతి కూడా మనం అమ్మని చూసే నేర్చుకుంటాం కదా. సో చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళు ఇంట్లో అమ్మకి ఇంపార్టెన్స్ ఇవ్వలేని ఫ్యామిలీస్ చాలా ఉంటాయి, తల్లికి ఇంపార్టెన్స్ ఇవ్వలేని ఫ్యామిలీస్. వాళ్ళందరూ కనుక ఈ వీడియో చూసినట్లయితే ఒక్కసారి ఆలోచించే సందర్భం అయితే మనం క్రియేట్ చేసాము. బట్ అందరూ కూడా జెంట్స్ ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది దీని గురించి. అందుకే ప్రతి ఆడపిల్ల లైఫ్లోనూ తల్లి పాత్ర అనేది చాలా పెద్దది. ఆ అమ్మాయి అన్నీ నేర్చుకొని తన ఇంకొక కొత్త జీవితం స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి ఈ వాల్యూస్ అన్నీ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆ అమ్మాయి తన తల్లి నుంచి నేర్చుకుని ఉండాలి. అందుకని తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది, చాలా పెద్దది. సో మీరు అన్నట్టుగానే తల్లి పాత్ర అనేది ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకెక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలకి ఎప్పుడైతే ఊహ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటారో అమ్మనే ఇమిటేట్ చేస్తూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో తల్లిని బట్టే పిల్లలు అంటారు కాబట్టి నెగిటివ్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? ఇఫ్ ఇన్ కేస్ కొన్ని మనం చూస్తూ ఉంటుంటాం, ఇంట్లో ఆడవాళ్ళు గట్టిగా అరవడం, ఏదైనా కోపం వస్తే వస్తువులు విసిరేయడం, అన్నం తినకుండా ఉండడం, ఇలాంటివేవో కొన్ని బిహేవియర్స్ కొన్ని మనం గమనిస్తూ ఉంటుంటాం. ఇటువంటి బిహేవియర్ కూడా పిల్లలు సొంతం చేసుకొని ఆపాదించుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా అయితే తల్లిని చూసి నేర్చుకుంటారో, తల్లి వీక్గా ఉంటే అది కూడా కూతురు దాన్నే ఇమిటేట్ చేస్తుంది, దాన్నే పర్సనాలిటీలోకి మార్చుకుంటుంది. అలాగే తల్లి ఏం మాట్లాడుతోంది, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తోంది అనేవి ఎలా అయితే నేర్చుకుంటుందని చెప్పుకున్నామో అలాగే నెగిటివ్ థింగ్స్ ఏమైనా చేస్తే అవి కూడా తల్లిని చూసే ఫాలో అవుతుంది ఆడపిల్ల. ఎందుకంటే టీనేజ్కి వచ్చిన తర్వాత ప్రాపర్గా గైడ్ చేయాల్సిన మదరే
తప్పుడు దారిలో వెళ్తూ ఉంది అంటే పైగా ఆ టైంలో అన్నీ కూడా ఆడపిల్లలకి అట్రాక్షన్స్, చాలా ఆ ఏజే అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ ఏజే అలాంటిది. అలాంటిది. సో ప్రాపర్గా గైడ్ చేయాల్సిన వయసులో తల్లి తప్పు చేస్తూ ఉంటే అదే కూతురు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి తల్లి 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి, చేసే పనుల మీద. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా ముఖ్యంగా. చాలామంది పేరెంట్స్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు మా పిల్లలు మాట వినట్లేదని, పిల్లలు అబద్ధాలు చెప్తూ ఉన్నారని, మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారని, లేదు అంటే కన్నింగ్ నేచర్ కనిపిస్తూ ఉందని, మొండిగా బిహేవ్ చేస్తున్నారని, స్కూల్కి వెళ్ళమంటే తెలియని యాంగ్జైటీ పిల్లల్లో కనిపిస్తుంది, ఏడుస్తూ ఉన్నారు, వెళ్ళరని మారాన్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీటన్నింటితో పాటు కొంతమంది ఆటిజంకి సంబంధించిన కిడ్స్ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో ఉండదు. ఏ పేరెంట్స్ అయినా సరే మన వీడియోస్ చూసి టీన్స్లో ఉన్న పిల్లలైనా, లేదు అంటే 8, 9, 7 ఇయర్స్ పిల్లలైనా సరే కౌన్సిలింగ్ తీసుకురావాలి అనుకుంటున్నాం, అడిక్షన్స్ ఉన్నాయి, రకరకాల బిహేవియర్కి సంబంధించిన ప్యాటర్న్స్ మేము చూస్తూ ఉన్నాం, మాకు కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్గా అవ్వచ్చు. చైల్డ్ బిహేవియరల్ ఇష్యూస్తో పాటు టీనేజ్ కౌన్సిలింగ్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేస్తారు. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నా, లేదు అంటే 5 ఇయర్స్ దాటిన ఏ పిల్లలు ఉన్నా, బిహేవియర్కి సంబంధించి ఇది టాలరేట్ చేయలేకపోతున్నామని మీకు అనిపించినప్పుడు డెఫినెట్గా వాటికి కౌన్సిలింగ్స్ ఉంటుంటాయి, థెరపీస్ కూడా ఉంటుంటాయి. ఎస్పెషల్లీ మొబైల్ అడిక్షన్కి సంబంధించి చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతూ ఉంటుంటారు. దాని నుంచి పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావచ్చు అన్న పాయింట్లో కూడా కొన్ని థెరపీస్ ప్రసన్న గారి దగ్గర ఉండడం జరిగింది. మీలో ఎవరైనా సరే సెషన్స్ కావాలి అనుకున్నా, కౌన్సిలింగ్ కావాలనుకున్నా, థెరపీస్ కావాలి అనుకున్నా విత్ పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరూ అటెండ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ప్రసన్న గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు.